మన ఆటో వచ్చేసరికి క్లచ్ ప్లేట్ అయితే పోయిందన్నమాట. సో ఇది కనిపించేది క్లచ్ ప్లేటే, ఇది వచ్చేసరికి ప్రెజర్ ప్లేటు. సో వీటిని నేను ఎక్కడ వేయించిన, సో ఏడైతే ఎంత కాస్ట్ అయింది, రెండింటిని తీసుకొని ఎంత అయింది, దాంతో ఇంకా మరి ఇది సైలెన్సర్ నట్టు కూడా పోయింది, దీనికి ఎంత అయింది. ఇక ఈ సామాన్లు పక్కనే ఉంటే ఒక షాప్ ఉంటుంది, ఆయన ఎంత తీసుకున్నాడు. ఈ రెండింటి ఇదే ఇక నేను తీసుకున్న కొత్త క్లచ్ ప్లేట్లు అండ్ ప్రెజర్ ప్లేట్లు రెండు, దాని ప్రైస్ నేను మొత్తం అయితే మీకు ప్రతి వీడియో అయితే దీంట్లో చెప్తాను. సో దీంతో పాటు కూడా మన క్లచ్ కేబుల్ ఉంటుంది కదా కేసింగ్, అది కూడా అయితే కొత్తది వేయించిన. సో ఈ మొత్తం చెప్పాలంటే మన పూర్తిగా మన వీడియోని చూడండి. ఈ క్లచ్ వచ్చేసరికి బాగా హార్డ్ అయితే ఉందన్నమాట. సో క్లచ్ ప్లేట్ అయిపోయినాక మనం పోదాం, దాని ప్రైస్ ఎంత అవుతుందో. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు మన క్లచ్ అనేది చాలా అంటే చాలా హార్డ్ ఉన్నది. సో నేను లేబర్ని ఎక్కించడానికి పోతున్నప్పుడు మస్తు ఏమైనా చడాన ఎక్కేటప్పుడు ఇక నా పానం పోయింది అనుకోవాలి. మనకు హైవే రోడ్డు మీద పోయినప్పుడు ఎటువంటి ఫరక్ అయితే పడదు, కానీ చిన్న చిన్న విషయంలో కూడా మన గేర్లు తీసేటప్పుడు వేసేటప్పుడు మాత్రం మస్తు టార్చర్ అయితే ఉంటుంది. ఈ క్లచ్ కేబుల్ ఎందుకు పోతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎవరైనా క్లచ్ అంటే మొత్తం ఉంది కదా, దాన్ని ఫుల్ వేసి మనం గేర్ వేస్తాం కదా, వేసే మూమెంట్లోనే మనం అంటే క్లచ్ అనేది ఆఫ్ క్లచ్ కొట్టి గేర్ కొట్టినప్పుడు గేర్ అనేది కటక్ అనే సౌండ్ ఇస్తుంది. గేర్ మనం స్మూత్గా వేయలేం, అప్పుడే ఆటోమేటిక్గా ఈ క్లచ్ కేబుల్ అని ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. క్లచ్ కేబుల్, ఆ క్లచ్ ప్లేట్లు కూడా అన్నీ పోతాయి. సో మన ఇక్కడ నేను లొకేషన్ కాడికి వచ్చిన, కనిపించే లొకేషన్ వచ్చేసరికి షేక్పేట్ దర్గా ఆపోజిట్ ఒక వైన్స్ అయితే ఉంటానన్నమాట. సో ఆ వైన్స్ దగ్గర అయితే నాకు తెలిసిన ఒక అన్న దగ్గర అయితే నేను మెకానిక్ అంటే ఎప్పుడన్నా సరే నేను ఆయిల్ సర్వీసింగ్ కావచ్చు ఏ విషయం అని ఈ అన్న దగ్గరికి అయితే వస్తాను అనమాట. సో కనిపిస్తుంది కదా ఇగో రెడ్ సెట్, ఈ అన్న దగ్గరనే చేపిస్తా ఏ విషయం అయినా కానీ A to Z. సో ఈ అన్న వచ్చేసి అన్ని వరకు చేస్తాడు, ఇంకా రీజనబుల్ ప్రైస్తోనే చేస్తాడు, ఇంకా ఎక్కువ అయితే ఏం తీసుకోడు. మన ఆటోకి వచ్చేసరికి ఈ సైడ్కి అయితే పెట్టే అన్నాడు. సో నేనైతే పెట్టేసిన అనమాట. సో నా అల్లుడిని కూడా తీసుకొచ్చిన. ఒక బండి ఉందట, ఆ బండి అయిపోయినాగానే సో నేను చెప్పింది ఇదే వైన్స్, ఈ వైన్స్కి ఆపోజిట్ ఫ్లేవర్ కింద అయితే అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తారు. సో మొత్తానికి అయితే ఇద్దరు ఉంటారు. సో ఈ అన్న వచ్చేసరికి వర్క్ అన్నకి అయితే అన్న అయితే మొత్తం విప్పేస్తాడు. ఆ అన్న వచ్చేసి ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ అన్న అయితే వస్తాడు అన్నమాట. సో కనిపిస్తుంది అన్న వచ్చి ఒకసారి అన్నట్టు ఆయనకు రాకపోతే తీయడానికి వచ్చిండు. సో లూజ్ తీసేసిండు, మళ్ళీ అన్న మొత్తం యథావిధిగానే అది విప్పేసిండు అనమాట. సో లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం విప్పేసిండు, మన బండి లేపేసి సైడ్కి పెట్టేసినాం. ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ క్లచ్ ప్లేట్లు పోతే బండి సర్వీసింగ్ అనేది క్లచ్ ప్లేట్లు వేయించిన తర్వాతనే ఒకసారి మీరు సర్వీసింగ్ చేయించుకోండి. ఇది అయితే మెయిన్ పాయింట్, ఎందుకంటే మళ్ళీ దాని నుంచి ఆయిల్ తీయాల్సి వస్తుంది. అప్పుడు ఒక మీరు హాఫ్ లీటర్ అయితే ఆయిల్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది ఒకటి చూసుకోండి. ఈ రెండింటికి మనకు 2300 రూపీస్ అయితే ఛార్జ్ చేసిన అనమాట. సో కాస్ట్ దానికి వచ్చేసరికి 2300 రూపీస్ అయితే అయ్యింది రెండు ప్లేట్లకు కలిపి. సో దాని మీద నార్మల్గా 1300, 1326, 1336 అట్లా ఉంటుంది. కానీ సో మనకు వచ్చేసరికి దానికి అంటే ప్రైస్ ఎంఆర్పి ఎంత ఉన్నది అదే ప్రైస్కి అయితే ఇయ్యరు. సో మొత్తానికి అయితే నేను దాని పక్కనే ఉంటుంది, అక్కడ ఆటో ఆగి ఉన్నది, ఆ ఆటో ముందరనే అయితే ఒక పార్ట్స్ ఉంటుంది అన్నమాట. సో నేను అక్కడ తీసుకొని ఇక్కడ ఈ అన్నకే పెట్టేసినాం. ఎప్పుడన్నా ఒకసారి మీరు చేయించుకునే ముందు దాని మోడల్ బట్టి అన్నీ ఒకసారి కనుక్కొని ఆ ప్లేట్లు కానీ అవి తీసుకోండి. సో ఫైనల్గా మనం ఇంతకుముందు చెప్పినా కదా, అంటే ఆయిల్ ఒక హాఫ్ లీటర్ అనేది గేర్ బాక్స్లో అంటే వేయాలన్నమాట. ఎందుకంటే దాని నుంచి తీసేస్తారు ఆయిల్, ఎందుకంటే అది విప్పేసే పెడతారు కదా క్లచ్ ప్లేట్లు, అది ముందర చూసుకొని. సో ఫైనల్గా మొత్తం అయితే క్లచ్ ప్లేట్ అయితే అయిపోయింది. ఎప్పుడన్నా మీరు క్లచ్ ప్లేట్ చేసినప్పుడు క్లచ్ కేబుల్ కేసింగ్ కూడా కొత్తది అయితే కన్ఫామ్గా వేసుకోండి, ఎందుకంటే అప్పుడే మీకు అరే మనం ఇట్లా స్మూత్గా ఉందని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే క్లచ్ కేబుల్ కూడా చాలా వరకు హార్డ్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో తుప్పు పట్టేసి ఉంటాయి. ఇంకా ఆ తుప్పు పట్టేసిన వల్ల ఎప్పుడైనా క్లచ్ కేబుల్ అనేది చాలా హార్డ్ అయితే ఉంటుంది అన్నమాట. అందుకని ఒకసారి ఏది వేయించిన వాళ్ళని క్లచ్ ప్లేట్లు వేయించే ముందు అన్ని క్లచ్ కేబుల్ కావచ్చు, క్లచ్ అన్నీ కానీ అన్ని కొత్త అయితే వేయించుకోండి, అప్పుడే మనకు స్మూత్గా అయితే ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా వచ్చేసరికి మొత్తానికి అయితే మన అంటే వర్క్ అయితే అయిపోయింది. సో నేనైతే దాని లోపల పెట్టి మొత్తం మస్తు ఫ్రీ అయితే అయిపోయింది అనమాట. సో ఇందుకు నేను మెకానిక్ అన్నకి ఎంత ఇచ్చిన అంటే టోటల్ వచ్చేసరికి 650 రూపీస్ అయితే, అంటే 650 రూపీస్ అయితే ఇచ్చాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.